దక్షిణాది సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అగ్రనటిగా ఎదిగారు అనుష్క శెట్టి. 2005లో సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అనుష్క. అనతి కాలంలో స్టార్ హీరోయిన్ల సరసర నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో 1981 నవంబర్ 7న జన్మించిన అనుష్క బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్లో కంప్యూటర్ అప్లికేషన్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ప్రసిద్ధి యోగా గురువు భారత్ ఠాగూర్ వద్ద యోగా శిక్షణ పొందారు. యోగా ట్రైనర్గా కెరీర్ ప్రారంభించిన అనుష్క జీవితం సినిమా అవకాశంతో కీలక మలుపు తిరిగింది. 2009లో విడుదలైన అరుంధతి చిత్రం ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్లామర్ డాల్ గా ముద్రపడిన ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆమె వేదం, రుద్రమదేవి, భాగమతి, సైజ్ 0 చిత్రాలతో కొత్త వరవడిని సృష్టించింది. బాహుబలి సిరీస్ లో దేవసేన పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క తన శక్తివంతమైన అభిమానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న స్వీటీ తాజాగా ఘాటీలో నటించింది. జూలై 11న దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి జాగ్రత్తలు వహించారు. తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం అనుష్క కాలీవుడ్ పైనే ఫోకస్ చేసిందట. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా తెరలెక్కబోతున్న ఖైదీ 2లో అనుష్క నటిస్తుందట. ఇందులో ఆమె లేడీ డాన్ పాత్రలో కనిపించబోతుందని, అనుష్క క్యారెక్టర్ చాలా రగడ్ గా రఫ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరో ఢిల్లీ పాత్రకు దాటుగా అనుష్క రోల్ ఉంటుందట. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయట. గతంలో వచ్చిన ఖైదీ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న ఖైదీ 2 చిత్రంపై లోకేష్ కనకరాజ్ స్పెషల్ ఫోకస్ చేశాడు. అందుకే ఓ పవర్ఫుల్ రోల్ కోసం అనుష్కని సంప్రదించాడని తెలుస్తుంది. ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ఖైదీ 2 మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరడం ఖాయం.